శ్యామల, వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడే బండబూతులు నీ దృష్టిలో పవిత్రమైన వేదాలు, పద్యాలు, రత్నాలు, కవితలు అని నువ్వు అనుకుంటే బంగారు భవిష్యత్తు కోసం పోరాడే నీ బిడ్డలకి వల్లభనేని వేదాలు వివరించవు, పోసాని పద్యాలు పలికించవు, కొడాలి కవితలు చదివించవు, రోజా రత్నాలు రగిలించవు. ఒక కన్న తల్లిగా ఇంతకన్నా మంచి చదువు నీ బిడ్డలకు ఇవ్వగలవా? ఇంతకన్నా భవిష్యత్తుకు నువ్వు బాటగా నిలబడగలవా? ఒక పని చేయి, వీళ్ళందరూ వీడియోలు ఉన్నాయి కదా, జగన్ అన్న ఒక ట్యాబ్ ఇచ్చాడు, ఆ ట్యాబ్లో ఇవన్నీ డౌన్లోడ్ చేసి అందులో వేయి. ఉదయాన్నే పిల్లకాయలకు స్నానం చేపించి ఆడ కూర్చోబెట్టి అది రోజా అంటే మాట్లాడుతుంది, పలకం తీసుకో, అదిగో కొడాలి బాబాయ్ రాసుకో, అదిగో మావయ్య వల్లభనేని రాసుకో, అదిగో తాతయ్య పోసాను తాతయ్య రాసుకో. అది వద్దు తల్లి, అది గోరెంట్ల మాత వచ్చాడు మధ్యలో, అది వద్దు, నేను ఒప్పుకో, నువ్వు ట్యాబ్లో తీసేదాన్నే. ఇవన్నీ కానీ ట్యాబ్లో చూసుకుంటూ పలకం పెట్టుకొని గెలిచారనుకో, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్లు, ఐఆర్ఎస్లు ప్రపంచంలో ఉండేటువంటి అత్యున్నతమైనటువంటి స్థానానికి పిలకాయలు వెళ్ళిపోతారు. ఎందుకంటే వీళ్ళందరూ మాట్లాడే సుగుణాలు, మంచి మాటలు, సామెతలు, మంచి మోరల్స్ మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళనే మనం ఎతికలుగా తీసుకోవాలా, వాళ్ళనే మనం ఇన్స్పిరేషన్గా తీసుకొని నువ్వే చెప్తున్నావు కక్ష సాధింపు కోసమే పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేశారని చెప్తున్నావు కదా, అంటే ఆయన మాట్లాడింది బూతులు కాదు అంటున్నావు. అలాంటప్పుడు అందరూ వీడియోలు, ఆడియోలు డౌన్లోడ్ చేసుకొని పిల్లకాయలకి బాగా నేర్పించు, జీవితంలో అత్యున్నత స్థాయికి వెళ్తారు. అప్పుడు ఏమనుకుంటుంది తెలుసా, అరే శ్యామల